లీగ్ ఫార్మాట్లో టీచర్స్ ప్రీమియం లీగ్ పేరిట సీజన్ 2 క్రికెట్ పోటీలను సెమీఫైనల్ ఫైనల్ ఈరోజు కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు టాస్ వేసి ప్రారంభించి మా ఉపాధ్యాయ లోకానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలు గ్రౌండ్లోనే ఉన్న ప్రేక్షకులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు వాళ్ళందరినీ కూడా చాలా సంతోషపరిచినాయి. ముఖ్యంగా ఈ క్రికెట్ పోటీలను ప్రారంభించిన లక్ష్యాన్ని కనుక చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే క్రీడా స్ఫూర్తితో నిరసన దీని యొక్క మూల రూపం. సిరిసిల్లలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రారంభించిన ఉద్యమం క్రీడా రూపాన్ని ధరించుకొని ఈ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. దాంతోపాటు ఇటీవల ఉపాధ్యాయ లోకానికి వేధించిన 317 సమస్య కావచ్చు, లేదా ఇటీవల సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల యొక్క వెతలు కావచ్చు, వీటన్నిటినీ ఉద్యోగుల యొక్క సమస్యలను క్రోడీకరిస్తూ ఈ క్రీడల్ని జనాల్లోకి అర్థమయ్యే విధంగా ఈ సమస్యల్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని జిల్లాల నుండి 24 జట్ల రూపంలో ఈ పోటీల్లో పాల్గొంటే, ప్రాథమిక దశలో లీగ్ దశలో 4 వేదికల్లో కరీంనగర్, అదేవిధంగా ఈ క్రీడా మైదానంలో, అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో దసరా సెలవులలో లీగ్ పోటీలు నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 8 జిల్లా జట్లను సూపర్ 8 లీగ్ పోటీల పేరిట ఈరోజు ఇక్కడ ఈ క్రీడా మైదానంలో సెమీఫైనల్ ఫైనల్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఫైనల్లో ములుగు జట్టు మరియు భద్రాద్రి జిల్లా జట్టు చాలా టఫ్ పోటీనిచ్చి ఆసక్తికరంగా మలిచి దీన్ని గెలుచుకున్నారు. మేము ఈ క్రీడా స్ఫూర్తి ద్వారా మేము ఈ ప్రజానీకాన్ని కోరేదేమంటే, లేదా మా ఉద్యోగ వర్గాన్ని కోరేదేమంటే, నిరసన ఏ రూపంలోనే తెలియజేయచ్చు, కానీ మనం ఉపాధ్యాయులం కాబట్టి, బాధ్యతమైన హోదాలో ఉన్నాం కాబట్టి మన సమాజానికి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలనే ధోరణిలో ఒక ఆరోగ్యకరమైన రూపంలో ఒక క్రీడలు నిర్వహిస్తూ మన సమస్యల్ని ఎక్స్పోజ్ చేయడం అనేటువంటి ఈ మార్గాన్ని ఎంచుకోవడం చాలా అభినందనీయమని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఇక్కడ మమ్మల్ని అభినందించడం అనేటువంటిది మర్చిపోలేని విషయం. ఆయన ఈ క్రీడల వెనుక ఉండి నడిపించి ఆయన అనేక ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు అందరు ఉపాధ్యాయులను ఆకర్షిస్తున్నది. సో మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఇప్పటిదాకా ఈ క్రీడల్ని స్వచ్ఛందంగా సొంత వనరులతోటి ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకున్న సెలవులను సైతం త్యాగం చేస్తూ ఈ క్రీడల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం. ఇది నెక్స్ట్ లెవెల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. నేను నోముల శ్రీనివాస్ రెడ్డి, నేను దీనికి హానరరీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను టీపీసీ. అంతేకాకుండా నేను మా మిత్రుడు స్టాలిన్ బేగ్ కోరిన అనంతరము ఈ పోటీకి స్పాన్సర్గా బహుమతులను కూడా ప్రదానం చేయమంటే, మా నాన్న దివంగత, ఆయన కూడా రిటైర్డ్ టీచరు తిరుపతి రెడ్డి గారు, ఆయన కరోనా కారణంగా కాలధర్మం చెందడం మా కుటుంబాన్ని కలిసివేసింది. మేము ఆయన జ్ఞాపకార్థం అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మా మిత్రుడు ఈ టీపీసీ ఈ టీటీసీఏ అధ్యక్షుడు స్టాలిన్ బేగ్ మా కొలీగ్, ఆయన కోరిన వెంటనే ఈ కార్యక్రమ నిర్వహణలో నా వంతుగా నేను భాగస్వామ్యం వహిస్తూ ఈ బహుమతులను కూడా అందజేయడం జరిగింది. నాలాంటి ఇంకొందరు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.